మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా. గవర్నర్ కు రాజీనామా లేఖను అందించిన ఏక్నాథ్ షిండే, షిండేతో పాటు రాజ్ భవన్ కు వెళ్లిన ఫడ్నవీస్, అజిత్ పవార్. మహా సీఎం కుర్చీపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఫడ్నవీస్, షిండే మధ్య తీవ్ర పోటీ. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న అంబటి. ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే మూల స్తంభం. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్. దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు. బ్యాలెట్ విధానానికి ఎందుకు వెళ్లకూడదన్న వైఎస్ జగన్. సోషల్ మీడియా కార్యకర్తలపై ఆగని వేధింపులు. హేబియస్ కార్పస్ పిటిషన్ దారులపై మరిన్ని కేసులు. రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు. నేను సైకో అయితే నువ్వు శాడిస్టువా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కెమికల్ వ్యర్థాల కలకలం. మూసీలో హైడ్రోక్లోరిడ్ యాసిడ్ ను వదులుతున్న ముఠా. కుడా చైర్మన్ సోమిరెడ్డి రోజుకు 2 పెగ్గులు వేస్తారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన నడుస్తోంది. బాబుకు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్న వైఎస్ఆర్సీపీ నేత రవికుమార్. కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ లో దొంగల బీభత్సం. 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దూరిన దొంగలు. బంగారం, వెండి, భారీగా నగదు చోరీ. కొత్తగూడెం జిల్లా సారపాక పుష్కరవనం వద్ద గంజాయి పట్టివేత. 4 వ్యక్తుల అరెస్ట్. భారీగా గంజాయి స్వాధీనం. భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవం. పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఉత్సవం. పాల్గొన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీలు. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో పవన్ భేటీ. రాష్ట్రంలో పర్యాటక యూనివర్సిటీ పెట్టాలని విజ్ఞప్తి. ఈ నెల 28న జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు. 4వ హేమంత్ సోరెన్ చేతికి సీఎం పగ్గాలు. ఓవైపు వాయు కాలుష్యం, మరోవైపు పొగమంచు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు. జపాన్ ప్రయోగించిన మినీ రాకెట్ ప్రయోగం విఫలం. లాంచ్ ప్యాడ్ పైనే కుప్పకూలిన జాక్సా రూపొందించిన రాకెట్. భారత్ కు రానున్న బ్రిటన్ రాజ దంపతులు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట. 2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేత. ఆధునిక ఫైటర్ జెట్స్ కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు. భవిష్యత్తులో యుద్ధాలు డ్రోన్లతోనే జరుగుతాయి. అమెరికా వ్యయాన్ని తగ్గించేందుకు మస్క్ సూచన. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. మరిన్ని అంశాలపై స్పష్టత వచ్చాక అమలయ్యే ఛాన్స్. స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్. లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్న సూచీలు.